హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు కన్యా రాశి వాళ్ళకి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండే వాళ్ళకి వాళ్ళ పార్ట్నర్ ఫీలింగ్స్ గురించి చెప్పబోతున్నాను. కన్యా రాశి వాళ్ళు ఎర్త్ సైన్. ఇది లవర్స్ చూడొచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్, నో కాంటాక్ట్లో ఉండే వైఫ్ అండ్ హస్బెండ్ చూడొచ్చు. ఓకే, మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ పర్సన్ సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి ఏం ఫీలింగ్స్ ఉన్నాయి, మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి ఇప్పుడు చూస్తాం. రీడింగ్ వెళ్తామా? మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ ఫర్ విర్గో పీపుల్. మీ పర్సన్ ఎంటీ ఫీల్ అవుతూ ఉన్నారు, మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు. ఓకే, మీ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు? కన్యా రాశి వాళ్ళ గురించి వాళ్ళ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు? మీకు అన్ని కంఫర్ట్స్ ఇవ్వాలి, మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలి, మీకేమన్నా తీసి ఇవ్వాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని ఒక క్వీన్ లాగా చూడాలనుకుంటా ఉన్నారు. అండ్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. మీరు తన జీవితంలోకి వచ్చిందే తన అదృష్టం అనుకుంటున్నారు. మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. మీరిద్దరు సోల్మేట్స్. ఓకే, మీరిద్దరికి పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది. అందుకే మీరు చాలా ఎమోషనల్ అటాచ్మెంట్లో ఉన్నారు మీ పర్సన్తో. మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి విర్గో పీపుల్? మీ పర్సన్ మీకే సొంతం, ఇంకెవ్వరికి వాళ్ళ మీద హక్కు లేదనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు. మీ పర్సన్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ పర్సన్ ఎక్కడ మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయారేమో అని భయపడతా ఉన్నారు. అండ్ మ్యూచువల్ ఫీలింగ్స్, ఇద్దరు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. అండ్ ఇద్దరు ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ లెవెల్లో మీ పర్సన్స్ని చూస్తూ ఉన్నారు. ఓకే, క్లారిఫికేషన్ కార్డ్స్. మీ పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీరు త్వరగా తన జీవితంలోకి వచ్చేసేయాలనుకుంటా ఉన్నారు. వర్క్ మీద ఫోకస్గా ఉన్నారు, చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని అడ్మైర్ చేస్తూ ఉన్నారు. మీ దూరం నుంచి మీ స్కిల్స్ అంతా చూసి మిమ్మల్ని అడ్మైర్ చేస్తూ ఉన్నారు, మనసులోనే మెచ్చుకుంటా ఉన్నారు. అండ్ వన్ మోర్ కార్డ్. కొంచెం ఏదో ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు. అంటే మీతో నో కాంటాక్ట్లో ఉండడం వల్ల కొంచెం ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు మీ పర్సన్. ఓకే, మీకు క్లారిఫికేషన్ కార్డ్స్ ఇస్తాను. మీరు మీ పర్సన్కి ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు. న్యూ డైరెక్షన్లో వర్క్ చేయాలనుకుంటున్నారు. మీ పర్సన్ కోసం ఎంత రిస్క్ అన్నా తీసుకోవాలనుకుంటున్నారు. మీకు క్లారిటీ కావాలనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ మీద మీకు బాగా ఇష్టం ఉండినా కూడా మీరు చెప్పడం లేదు మీ పర్సన్తో. ఓకే, ఇప్పుడు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూస్తాం. మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్లో వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ప్రజెంట్ తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు. ఫ్యూచర్లో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు, ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకుంటారు, మీకు ప్రపోజ్ చేస్తారు. ఓకే, ప్రపోజ్ చేసేదని మ్యారేజే చేసుకుంటారు. మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీరేమనుకుంటున్నారు? పాస్ట్లో మీరు ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చింది, మీ పర్సన్ని హర్ట్ అయ్యేటట్టు మీరు మాట్లాడారు, అందుకే మీ పర్సన్ నో కాంటాక్ట్ అయ్యి ఉంటారు. ఇప్పుడు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు, హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నారు. ఎవరు హెల్ప్ అన్నా దొరికితే బాగుండు అనుకుంటున్నారు. ఏ స్టెప్ తీసుకోవాలో మీకు అర్థం కావటం లేదు ఇప్పుడు. ఫ్యూచర్లో మీ పర్సన్తో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేస్తారు. మీ పర్సన్ మ్యారేజ్ ప్రపోజ్ చేస్తారు, మీరు మీ పర్సన్తో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేస్తారు. కరెక్ట్గా వచ్చాయి కదా? ఇప్పుడు మీ పర్సన్కి ప్రజెంట్ మూమెంట్ మీ మీద ప్రేమ ఉందా లేదా? ఎస్, ఉంది. పాజిటివ్ కార్డ్. చాలా ప్రేమ ఉంది. సన్లైట్ మనకి ఎంత ఉంటుందో అంత ప్రేమ ఉంది మీ పర్సన్కి. ఓకే, మీ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా? ఎస్, రీయూనియన్ అవుతారు, మీతో ట్రావెల్ చేస్తారు. మీ పర్సన్ మిమ్మల్ని ఎన్ని రోజులు కాంటాక్ట్ అవుతారు? పేజ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది, ఆప్టిమిస్టిక్గా ఉన్నారు. 9 ఆఫ్ వ్యాండ్స్ అంటే 9 అవర్స్ ఆర్ 9 డేస్లో మీ పర్సన్ నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది, లేక మీ పర్సనే మీ దగ్గరికి రావచ్చు. ఓకే, ఇప్పుడు ఒరాకిల్ ఎనర్జీస్ చూస్తాం. మీ రిలేషన్షిప్ గురించి ఒరాకిల్స్లో ఏముందో చూస్తాం. కేరింగ్ కనెక్షన్ మీ ఇద్దరిది. అండ్ వన్ మోర్ కార్డ్. మ్యాన్ హోల్డింగ్ కాయిన్, కొంచెం ఆచితూచి ఖర్చు పెడుతున్నారు. యాక్షన్, మీ పర్సన్ యాక్షన్ తీసుకోబోతున్నారు. ఓకే, ఇప్పుడు
లవ్ ఒరాకిల్స్లో మీ రిలేషన్షిప్ గురించి చూస్తాం. కంపాటబిలిటీ, మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ చాలా బాగుంది. ఫర్గివ్నెస్, మీలో ఏదైనా అపరాధ భావం ఉంటే మిమ్మల్ని మీరు ఫర్గివ్ చేసేసుకోండి, దాంట్లో నుంచి బయటపడండి. అండ్ వన్ మోర్ కార్డ్, కనెక్షన్, మీ ఇద్దరి కనెక్షన్ సోల్ లెవెల్లో కనెక్షన్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద రీడింగ్ ఫర్ విర్గో పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ని నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.